ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి జీవనాడిగా నిలిచిన మూసి ఇప్పుడు మురుగు, చెత్త, కాలుష్యానికి ప్రతీకగా మారిపోయింది. వర్షం పడితే వరద భయం, ఎండాకాలం వస్తే దుర్వాసన. నగరం పెరిగింది కానీ నది కుంచుకుపోయింది. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మూసీకి మళ్లీ ప్రాణం పోయాలనే భారీ మిషన్తో ముందుకు వస్తుంది. వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్, అంతర్జాతీయ స్థాయి రివర్ ఫ్రంట్ కలలు, ఎలివేటెడ్ కారిడార్లు, టూరిజం హబ్బులు ఇవన్నీ ఒకవైపు ఉంటే మా ఇళ్ళు మా జీవితం అన్నీ అడుగుతున్న ప్రజల ఆందోళనలు మరోవైపు కనిపిస్తున్నాయి. అందుకే ఈసారి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ అభివృద్ధి ప్రజల మీద కాదు, ప్రజలతో కలిసి జరగాలని. ఇప్పుడు హైదరాబాద్ భవిష్యత్తును మార్చబోతున్న మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు నిజంగా నగరానికి కొత్త కళ తీసుకొస్తుందా, లేక మరో పెద్ద రాజకీయ సామాజిక చర్చకు దారితీస్తుందా? లెట్స్ వాచ్. హైదరాబాద్ నగర చరిత్రలో మూసీ నది ఒక్కప్పుడు జీవనాడి, నగరానికి నీరిచిన నది, సంస్కృతికి నిలయమైన నది. అయితే కాలక్రమంలో మురికి కాలువగా మారిపోయింది. ఒక్కప్పుడు తీరాల వెంట జీవితం ఉట్టిపడిన మూసీ ఇప్పుడు కాలుష్యం, చెత్త, మురుగునీటి భారంతో తన అసలు స్వరూపాన్ని కోల్పోయింది. కానిప్పుడు తెలంగాణ ప్రభుత్వం మూసీకి మళ్లీ కొత్త జీవం పొయ్యాలనే లక్ష్యంతో భారీ పునర్జీవన ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోంది. ఇది కేవలం ఒక నదిని శుభ్రపరిచే కార్యక్రమం మాత్రమే కాదు, హైదరాబాద్ భవిష్యత్తును తిరిగి నిర్మించి అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ మిషన్గా ప్రభుత్వం దీన్ని చూస్తోంది. ముఖ్యంగా అభివృద్ధి పేరుతో ప్రజలు ఇబ్బంది పడకూడదు, ప్రజల భాగస్వామ్యంతోనే ప్రాజెక్టు ముందుకు సాగాలి అన్న సందేశాన్ని ప్రభుత్వం బలంగా వినిపిస్తోంది. మూసీ పునర్జీవన ప్రాజెక్టుపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు కొత్త దిశనిచ్చింది. మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో కలిసి ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమీక్షలో ప్రాజెక్టు అమలులో ప్రజాహితం ప్రధానంగా ఉండాలని స్పష్టం చేశారు. అభివృద్ధి అంటే కేవలం కాంక్రీట్ నిర్మాణాలే కాదు, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడమని ప్రభుత్వం చెబుతోంది. అందుకే ఈ ప్రాజెక్టు అమలులో పారదర్శకత, ప్రజలతో చర్చలు, స్థానిక అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రత్యేకంగా ప్రజల్లో ఉన్న భయాలను తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రాజెక్టు కారణంగా తమ ఇళ్లు, వ్యాపారాలు, ఆస్తులు ప్రభావితమవుతాయన్న ఆందోళన ప్రజల్లో ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని అత్యల్ప ప్రభావం అనే విధానంతో అలైన్మెంట్ మార్పులు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ సూచించింది. ఎవరికి కనీస నష్టం కూడా కలగకుండా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించింది. అవసరమైతే డిజైన్ మార్పులు చేసైనా ప్రజల ఇబ్బందులను తగ్గించాలని స్పష్టం చేసింది. అభివృద్ధి, ప్రజాహితం రెండు సమాంతరంగా సాగాలని ప్రభుత్వం ప్రకటించడం ఈ ప్రాజెక్టులో మానవీయ కోణాన్ని స్పష్టంగా చూపిస్తోంది. మూసీ పునర్జీవన ప్రాజెక్టు పరిమాణం కూడా భారీగానే ఉంది. దాదాపు 55 కిలోమీటర్ల మేర 5 దశల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రణాళిక సిద్ధమైంది. మొదటి దశలో సుమారు 7,000 కోట్లకు పైగా వ్యయంతో పనులు చేపట్టబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి నిధులు సమీకరించేందుకు సాంకేతిక, ఆర్థిక చర్చలు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. అంతే, ఇది కేవలం రాష్ట్ర స్థాయి ప్రాజెక్టు కాదు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల దృష్టిని ఆకర్షిస్తున్న అర్బన్ రివర్ రీస్టోరేషన్ మోడల్గా కూడా మారుతోంది. ఫేజ్ 1లో హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు, అలాగే ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మొత్తం 21 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు. అందులో ప్రజలపై ఎలాంటి ప్రభావం లేని తొలి 5 కిలోమీటర్ల పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రులు ఆదేశించారు. దీనివల్ల ప్రాజెక్టు పనులపై ప్రజల్లో నమ్మకం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి దశలోనే కనీస వివాదాలు లేకుండా పనులు పూర్తి చేస్తే మిగతా దశకు మద్దతు పెరుగుతుందని అంచనా వేస్తోంది. ఈ ప్రాజెక్టు రూపకల్పనను పరిశీలిస్తే ఇది కేవలం నది శుభ్రపరిచే కార్యక్రమం కాదని స్పష్టమవుతోంది.
కొనసాగుతోంది. మూసీలో పేరుకుపోయిన చెత్త తొలగించడం, నదిని శాస్త్రీయ పద్ధతుల్లో డీపెన్ చేయడం, వరద నియంత్రణ కోసం రిటైనింగ్ వాల్స్ నిర్మించడం, నది వెంట రోడ్లు వేయడం, ప్రధాన మురుగు కాలువల నిర్మించడం, నాలాలు అభివృద్ధి చేయడం, నీటి నిల్వ కోసం బ్యారేజీలు ఏర్పాటు చేయడం, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేయడం, ఇలా సమగ్ర అర్బన్ రీడెవలప్మెంట్ ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రత్యేకంగా ఈస్ట్ టు వెస్ట్ కారిడార్ ప్రాజెక్టు కూడా మూసీ పునర్జీవంతో అనుసంధానమవుతోంది. నార్సింగి నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం నగర ట్రాఫిక్పై పెద్ద ప్రభావం చూపుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మీరాలం ట్యాంక్, గాంధీ సరోవర్ వంటి ప్రాంతాల అభివృద్ధి కూడా ఈ ప్రాజెక్టులో భాగం కానున్నాయి. అంటే మూసీ చుట్టూ ఒక కొత్త అర్బన్ ఎకోసిస్టమ్ను ప్రభుత్వం ఊహిస్తోంది. పర్యావరణ పరిరక్షణపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అన్ని రకాల పర్యావరణ అనుమతులు తీసుకుని మాత్రమే పనులు ప్రారంభించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నది పునర్జీవం అంటే కేవలం కాంక్రీట్ నిర్మాణాలు కాదు, సహజ వాతావరణాన్ని కాపాడుతూ అభివృద్ధి జరగాలని ప్రభుత్వం చెబుతోంది. అందుకే ఐఐటీలు, జేఎన్టీయులు వంటి సాంకేతిక సంస్థల సహకారం తీసుకోవాలని మంత్రులు సూచించారు. ప్రాజెక్టు డిజైన్, ఫ్లడ్ మేనేజ్మెంట్, రివర్ ఫ్లో మోడలింగ్ వంటి అంశాల్లో శాస్త్రీయ అధ్యయనాలు కీలకమని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు టూరిజం కోణంలో కూడా మూసీకి కొత్త రూపం ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. నదిలో పలు చోట్ల రబ్బర్ డ్యాంలు నిర్మించాలని నిర్ణయించింది. వీటి ద్వారా నీటి నిల్వలు పెంచడంతో పాటు బోటింగ్, జలక్రీడలు, రివర్ టూరిజం అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ముంబై, నాసిక్ వంటి నగరాల్లో ఉపయోగిస్తున్న ఒబర్ మేయర్ స్పిల్వే గేట్ టెక్నాలజీ నమూనాలను మంత్రులు పరిశీలించారు. అంతర్జాతీయ స్థాయి టూరిజం స్పాట్ల మూసీ తీరాలను అభివృద్ధి చేయాలని ఆలోచన ఇప్పుడు ప్రభుత్వంలో కనిపిస్తుంది. ప్రజల్లో అవగాహన పెంచేందుకు కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రచార ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బస్టాండ్లు, ప్రధాన రహదారులు, హోర్డింగ్స్, సినిమా థియేటర్లలో వీడియో ద్వారా మూసీ పునర్జీవం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని మంత్రులు సూచించారు. ఎందుకంటే ఇలాంటి భారీ ప్రాజెక్టులు ప్రజల మద్దతు లేకుండా ముందుకు సాగవు. అందుకే ప్రభుత్వం ప్రజలతో కలిసి మూసీకి కొత్త జీవం అనే సందేశాన్ని బలంగా తీసుకెళ్లాలని భావిస్తోంది. ఇక ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం స్పష్టమైన టైం లైన్ కూడా నిర్ణయించింది. అన్ని అనుమతులు, విధానపరమైన ప్రక్రియలు పూర్తి చేసి 2026 ఆగస్టు నాటికి పనులు ప్రారంభించాలని, డిసెంబర్ నాటికి ప్రాజెక్టు ప్రధాన పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కమిటీలు, విభాగాల మధ్య సమన్వయం, ఫైనాన్షియల్ మానిటరింగ్ మెకానిజంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొత్తానికి హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తున్న సమయంలో మూసీ పునర్జీవం కేవలం ఒక నది ప్రాజెక్టుగా మిగిలిపోదు. ఇది నగర పర్యావరణ, భవిష్యత్తు, వరద నియంత్రణ, ట్రాఫిక్ మేనేజ్మెంట్, టూరిజం, ప్రజల జీవన ప్రమాణాలు అన్నింటినీ ప్రభావితం చేసే మాస్టర్ ప్లాన్గా మారుతోంది.